హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. మేమైతే హాలిడేస్కి అయితే ఊరికి వెళ్ళాము. ఎలా ఎంజాయ్ చేసాము, ఏం చేసాము అని నీకైతే చెప్తున్నాను. ఫస్ట్ అయితే అసలు మేము అన్ని ఇంటి దగ్గరికి వెళ్ళాక మంచి ఏటి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మా పిల్లలు బాగా వీడియో తీయమంటే మా పాపని అడ్డంగా తీసింది. ఇలాగైతే మేమైతే ఏటికి వెళ్తున్నాము. ఆడ బట్టలు మా మేనత్తోళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము మా మేనత్తోళ్ళ ఇంటికాడ బట్టలు ఉతకడానికి ఇట్లా ఏటి దగ్గరికి పోవాలండి. ఇంకా గుడి కూడా ఉంటుంది పక్కనే, శివయ్య. చాలా బాగుంది లొకేషన్, నాకైతే బాగా నచ్చింది. అందుకే అందరం కలిసి ఒకసారి చూద్దామని వెళ్ళామండి. మేము, మా వదిన, మా అక్క, మా చెల్లి, మా పిల్లలు అందరం కలిసి సరదాగా అట్లా వెళ్ళామండి. పిల్లలు అస్సలు ఆగట్లేదు, ఊరికి లోన దిగుతూ అంటున్నారు. మాకు భయానికి వద్దు, పైనే ఉండండి, చూడండి పైనుండి సరదాగా. అంతేగాని నేను మన వాళ్ళకి దిగితే అది మంచిది కాదు, వద్దు అని ఆఫ్ చేస్తున్నా. పైన అయితే కోతులు విపరీతంగా వస్తున్నాయి. అవి అస్సలు ఆగట్లేదు. మాకు భయం అవుతుంది. పక్కకి అటు ఇటు తొలుగుతూ ఉన్నాయి. మేము ఆడ కూర్చొని చూస్తున్నాం. మా పిల్లలు అస్సలు ఆగట్లే. కోతులు మమ్మీ అని వాళ్ళు అరుస్తున్నారు. మా పిల్లలు, మా అక్క పిల్లలు, మా వదిన పిల్లలు, మా అన్నయ్య వాళ్ళు అందరం వెళ్ళామండి ఊరికి. మస్తు ఎంజాయ్ చేసాము. 2 డేసే ఉన్నాము. స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, ఒక 2 రోజులు చాలే అని వెళ్ళాము. 2 రోజులు వెళ్ళి ఎంజాయ్ చేసి అలా వచ్చేసాము. బాగా జరిగింది టూర్, ప్రయాణం అయితే మంచిగా జరిగింది. ఇక నెక్స్ట్ అయితే అందరికీ మా మామయ్య అయితే చేపలు తెచ్చిండు. ఒక 5 కేజీల చేపలు తెచ్చిండు. అది ఎలా చేశారో మా వాళ్ళు మీకైతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను వీడియో తీశాను. ఇలా ఏం చేసిండు, వాటిని కడిగి ఇచ్చుకొని రాకుండా మామూలు ముక్కలు అయితే చేసుకొని వచ్చిండు. అవన్నీ శుభ్రంగా ఉప్పేసి రుద్ది శుభ్రంగా కడిగేశారు. నెక్స్ట్ అయితే ఇక మా చేపల కూర అయితే మా పిన్ని చేస్తుంది. దాంట్లో అయితే కొంచెం పసుపు, ఉప్పు, అల్లం పేస్టు, కారం అన్నీ ముందే ముక్కలు పట్టించింది. మసాలాలు అన్నీ వేసిన తర్వాత లాస్ట్కి 2 ఉల్లిగడ్డలు కూడా సన్నగా తరిగి వేసినాము. ఆయిల్ కూడా మొత్తం మళ్ళీ వేసి డైరెక్ట్ చింతపండు కూడా నానేయాలండి. ముందే చింతపండు నానేసి ఉంచుకుంటే ఒక అర్ధగంట సేపు అయినా 10 నిమిషాలైనా పర్లేదు, చాలా బాగుంటుంది. చింతపండు మాత్రం చిక్కగా మంచిగా అలా అంతా నీట్గా పిండేసి అలా పులుసు అంతా పోసేసి దానికి అంతవరకు సరిపోద్దా పులుపు చూసుకుంటా పోసుకుంటే చాలా బాగుంటుంది. చింతపులుసు పోసి అలానే కొంచెం 2 నూనె ఎంత మనం తాలింపులు ఎంత పోస్తామో అంత పోసి 2 ఉల్లిగడ్డలు సన్నగా తరిగి అలానే కలిపి మొత్తం చేతితో మిక్సీ చేసేసి దాన్ని మొత్తం కలిపేసి చేతితో మొత్తం నీట్గా కలిపి కింది మీదకి దాన్ని పొయ్యి మీద డైరెక్ట్ పెట్టేసేయడం అండి. ఇట్లా పొయ్యి మీద పెట్టినాక ఇలా అయితే డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టేస్తే చాలా అది కొంచెం మరుగుతూ ఉంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి, కమ్మగా ఉంటుంది. కొంచెం దగ్గరికి చిక్కగా పడంగానే దాన్ని బంద్ చేస్తే ఇంకా ఉప్పు కారం తక్కువైనా చూసి వేసుకోవచ్చండి. అలాగే ఇలా ఈ టేపు మన చేపల కూర అవుతుంటే అటు జన కూడా మా అక్క చేసింది, బాగా కుదిరింది జన కూడా. ఓకే అండి, బాయ్, సబ్స్క్రైబ్.